హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ప్రెసెంట్ మనమైతే పంబనది దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ పంబనదిలో స్నానం చేసుకొని మీదికైతే వెళ్తారు. ఇక మేము కూడా స్నానం చేసేసుకొని మీదికైతే వెళ్తున్నాము. మొత్తం లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. మా వాళ్ళు చాయ్ తాగని కాగినం వీడొక్కడు బూస్ట్ బనా ఎక్స్ట్రా గ్లాస్ ఉన్నాయివనా ఏమంటాను ఎక్స్ట్రా గ్లాస్ ఎక్స్ట్రా క్లాస్ ఇవ్వనా వీడికి మనం స్టార్ట్ అవుతుంది. పోదాం నుంచి రారా ఇక్కడ చూసే పూరి Yo guys, we are starting guys. స్వామి శరణమయ్యప్ప Swami our guide guys. జై బోలో గణేష్ ఇక్కడ రాజుకి అయ్యప్ప స్వామి దొరుకుతాడు. రాజుకి అయ్యప్ప స్వామి దొరుకుతాడు అన్నమాట. ఈయన దొరికిండు. ఆయన అయ్యప్ప స్వామి రాజు. అక్కడ ఉన్నాడు కదా అయ్యప్ప స్వామి. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టాలా? కొబ్బరికాయ కొట్టి మనమైతే పాదయాత్ర స్టార్ట్ కావాలన్నమాట. మన శివాబాయి కొడుతుండు. మంచి మొక్కో శివ పలగాల. రైట్ కొట్టు విష్ణు. రైట్ రైట్ చెల్లో. మన సాయి ఆడ కొట్టారు ఆ రాయికి. పలగాలే అయితే మేము బుక్ చేసుకున్నాము. చెకింగ్ కూడా అయిపోయింది. లోపలికి అయితే పోతున్నాం. ఇక లోపలికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఇగో మేము మొత్తం 6 నెంబర్స్ కదా, 6 టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. 6 టికెట్స్ బుక్ చేసుకొని పోతున్నాం. ఎంట్రన్స్ కేరళ ఫారెస్ట్. ఇక్కడ నుంచి మనమైతే ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతాము. అక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. చెకింగ్ పాయింట్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తాము. ఎవరైనా విఐపి అయినా ఎవరైనా కానీ నడుచుకుంటూ రావాల్సిందే. ప్రెసెంట్ అయితే మనమైతే నీలిమల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మన మీదికి అయితే ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. శరణమయ్యప్ప 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 శరణప్ప అయ్యప్ప 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 స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో విల్లాలి వీరనే వీరమణి కంటనే విల్లాలి వీరనే వీరమణి కంటనే రాజాధిరాజనే రాజా కుమారనే రాజాధిరాజనే రాజా కుమారనే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అన్నోమప్ప అయ్యప్ప వారోమప్ప అయ్యప్ప వసనమప్ప అయ్యప్ప నికొండకప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వసనమప్ప అయ్యప్ప నికొండకప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో చెప్పురా శరణం చెప్తు స్వామియే శరణమయ్యప్ప చెప్పు. ప్రెసెంట్ చూడండి ఎక్కుతున్నాం మేమైతే. వాళ్ళు ముందుకున్నారు, నేను శివం ఎలా ఎక్కుతున్నాము.
హైట్ ఎక్కువ ఉంటుంది కదా, ఫుల్ దమ్ అయితే వస్తుంది. అందుకే నైట్ టైంలో ఎక్కుతున్నాము. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అయ్యప్పని చూడాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి. ఎగ్జాక్ట్ లెవెల్ అయితే టైమ్ చూడండి ఎంతమంది అయితే ఎక్కుతున్నారో. ఏమన్నాడు ఫుల్ స్వెట్టింగ్ అయిపోయిండు. చూడండి కింది వరకు చూడండి ఎట్లుందో క్లైమేట్, మొత్తము ఎంతమంది ఎక్కుతున్నారో. కంపల్సరీ మీరైతే రండి, ఎందుకంటే ఒక్కసారి విజిట్ చేస్తే మీరే ప్రతి ఇయర్ వస్తా అంటారు. అట్లుంటది అనమాట అయ్యప్ప స్వామి మాయమ్మ. చాలా లైటింగ్ అయితే చాలా బాగా చేసినారు కేరళ వాళ్ళు, గవర్నమెంట్ అయితే. హైట్ చూడండి. మేము వస్తుంటే వాన పడ్డది. ఇక చూడండి ఎంత పచ్చిగా ఉందో. వేడి చాలా. శబరిమల ఇస్ లార్డ్ అయ్యప్ప బోర్డు రాసిరు. 2.6 కిలోమీటర్స్ ఇంకా మీదికి ఎక్కాలి. నీలిమల టాప్ చూపెట్టరు అక్కడ, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నీలిమల టాప్ అన్నమాట. గ్రీన్ కలర్ నీలిమల బాటమ్ నుంచి నీలిమల టాప్కి అయితే వచ్చినాము ఇప్పుడే. ఫుల్ అంటే ఫుల్ లా మంచు పడుతుంది. మంచు తాగేది కేరళ మెడిసిన్ వాటర్ అనమాట. ఫుల్ హాట్ ఉన్నాయి. మెడిసిన్ అనమాట. ప్లాస్టిక్ ఫ్రీ గ్లాస్ అయితే పెట్టినారు. ఫుల్ హాట్ ఉంది. ఇప్పుడైతే చాలా బెటర్గా ఉంది. అప్పట్లో అయితే ఫుల్ హార్డ్ రాక్స్ అయితే ఉంటుండే, కాళ్ళకైతే గుచ్చుకుంటుండే. ఇప్పుడైతే చాలా డెవలప్ చేసిరు. కంపేర్ టు నేను 2 years కింద వచ్చినప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా డెవలప్ అయింది. షెడ్స్ కూడా వేసారు చాలా నీట్గా. అయితే బండలు కొంచెం స్మూత్ ఉంటే బాగుంటుంది. ఎందుకు స్మూత్ చేయలేదంటే వాన వస్తే కింద పడతామని స్మూత్ చేయలేదు. ప్రెసెంట్ అయితే ఫుల్ అయితే దమ్ అయితే వస్తుంది. మనడు మొత్తం పచ్చి అయిపోయాడు. చూడు చాలా కష్టపడుతున్నా మీదకి వచ్చేవారికి. ఎవరైతే ఎక్కని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ మనకైతే డోలీలు అయితే ఉంటాయి. డోలీ కాస్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 4,000 తీసుకుంటారు అనమాట. మీదికి వెళ్ళడానికి 4,000 అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. 12 అవుతుంది, ఇంకా చాలా దూరం ఉంది. హైట్ చూడండి ఎట్లుందో. హైట్ అపాచీ టాప్. శబరి పీఠము కన్యాస్వాములు వచ్చినప్పుడు ఈడ గుస్తారు కదా, ఈడ కత్తి కొడతారు. చూడండి ఎంత పెద్ద ఉందో, చూడండి ఎంత హైట్ ఉంది. ఇంకా మనము 2 kilometers అనుకుంటా వాక్ చేస్తే టెంపుల్ అయితే రీచ్ అయిపోతాము ఫైనల్గా. టెంపరేచర్ అయితే ఇప్పుడు కూల్ అవుతుంది, ఎందుకంటే సెట్టింగ్ మొత్తం అయిపోయి ఫ్రెష్గా అయితే ఉన్నాము. ఇక మనం టెంపుల్కి అయితే నడుచుకుంటూ పోదాము. మీకు చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా. చూడండి ఎంత హైట్ ఉందో.
ఇక మొత్తం అయితే కొండ ఎక్కిండు, మళ్ళీ టీషర్ట్ వేసుకుండు. ఫస్ట్ టైం అంతా వేసుకొని వస్తున్నాడు పై. మేమైతే చిప్స్ తిన్నాము, హెవీ లోడ్ చేద్దాం అనుకుంటలేము, మళ్ళా కష్టం అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వీళ్ళంతా నెయ్యి అభిషేకంకి లైన్ అన్నమాట. 3 o'clock ఓపెన్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపిస్తాను నేనైతే, చూడండి. ఇవే అన్నమాట 18 మెట్లు, బంగారు 18 మెట్లు అంటారు కదా. అవి ఇక్కడ ఏంటంటే మనం 41 days దీక్ష తీసుకున్న వాళ్ళకే ఎలవ్ చేస్తారన్నమాట మీదికి ఎక్కనికి, మెట్ల మీదికి ఎక్కనికి. ఇరుముడి కట్టుకొని మీదికి ఎక్కాలన్నమాట. చాలామంది ఏంటంటే కింద కట్టుకొని ఎక్కుతారు, కానీ అట్లా మంచిది కాదన్నమాట. నా సజెషన్ ఏంటంటే 41 days దీక్ష చేసిన వాళ్ళు ఎక్కుతేనే మనకైతే ఫలితం అయితే పొందుతుంది. మీరు చూడండి, ఇదైతే లేటెస్ట్గా కట్టిందన్నమాట డిజైన్. దీనికి వచ్చేసి ఏంటంటే ఇది రొటేట్ అవుతుంది, మనం చేతులతో తిప్పితే రొటేట్ అవుతుంది. మాకు అక్కడైతే బార్గెట్లు అయితే వేసి పెట్టేసినారు, అందుకే మేము అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. ఇక్కడ మనమైతే నైట్ ఇక్కడనే పండుకొని మార్నింగ్ 3 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మేము వచ్చే వరకు క్లోజ్ అయిపోయింది టెంపుల్, మీరు చూస్తుండొచ్చు. ఎందుకంటే వీడియోలో మీకు అర్థమవుతుంది. 12 o'clockకి మేము ఇంకా ఎక్కుతున్నాం కొండ మీదకి అయితే. ఇక మేము ఇక్కడ మార్నింగ్ దర్శనంకి అయితే లైన్లో అయితే ఇప్పుడైతే మేమైతే లైన్లో అయితే జాయిన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. గైస్ మేమైతే ఇప్పుడైతే లైన్లో అయితే నిలబడ్డాం కదా. మేము బ్యాక్ సైడ్ నుంచి సివిల్స్ అందరూ సివిల్గా ఎవరైతే వస్తారో వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అన్నమాట దర్శనము. ఇక్కడ మనకు ఒక 1/2 hourలో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సివిల్గా వచ్చిన వాళ్ళకైతే అయ్యప్ప స్వామి వాళ్ళకి 18 మెట్లు ఎక్కిన తర్వాత వాళ్ళైతే డైరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తారు వాళ్ళైతే. ఇప్పుడు మీకు ప్రెజెంట్ కనిపిస్తున్న టెంపుల్ అన్నమాట మెయిన్ టెంపుల్. మనకి అయ్యప్ప స్వామి అక్కడనే ఉంటాడు అన్నమాట. ఇక మీకు కనిపిస్తున్నారు కదా, ఈ మీకోసం అని చెప్పేసి పర్సనల్గా షూట్ అయితే చేస్తున్నాను వీడియో అయితే. ఏంటంటే ఇక్కడ వీడియో అయితే దిగనియరు. అగో చూడండి, పోలీస్ వాళ్ళు అయితే వెళ్ళండి అని చెప్పేసి మనకైతే జల్దీ అయితే పంపించేస్తారు. దర్శనం అయితే లిటరలీ చెప్తున్నాను కదా, చాలా బాగా అయింది మాకు. మార్నింగే దర్శనం అయితే ఫుల్ మంచిగా అయింది. మనమైతే ఇక దర్శనం చేసుకున్న తర్వాత కిందికి అయితే దిగుదాము. అంటే కిందికి దిగే ముందు మనమైతే ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే మాలికాపురం అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక మన వారికి అయితే ఇంకో పేరు కూడా ఉంది, అది వచ్చేసి నీలావతి అన్నమాట. యాక్చువల్గా అయ్యప్ప స్వామి మహిషాసురుని వధించినప్పుడు అందులోకైనా వచ్చేసి నీలావతి అయితే అమ్మవారు అయితే వస్తుంది, విముక్తి అవుతుంది శాపం నుంచి అయితే. అప్పుడు అయ్యప్ప స్వామిని చూడంగానే నీలావతి అడుగుతుంది అయ్యప్ప స్వామిని మ్యారేజ్ చేసుకోమని చెప్పేసి అని చెప్తే అయ్యప్ప స్వామి అయితే నేనైతే చేసుకోను అని చెప్పేసి చెప్తాడు. అయితే ఎప్పుడు మీ భక్తిలో నేనైతే ఉండాలని చెప్పేసి ఒక కోరిక అయితే అమ్మవారు అయితే అడుగుతుంది. అందుకోసమే అయ్యప్ప స్వామి ఏం చెప్తాడంటే నా పక్కనే గుడి కట్టియండి అని చెప్పేసి అక్కడనే అమ్మవారు అయితే కొలువై ఉంటది. అందుకోసమే కంపల్సరీ ఎవరైతే కొత్త భక్తులు అయితే వస్తారో వాళ్ళు కంపల్సరీ, అంటే కన్యాస్వాములు వస్తారో వాళ్ళైతే కంపల్సరీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలని చెప్పేసి అయ్యప్ప స్వామి అయితే చెప్తాడు. ఇది కూడా మెయిన్ అన్నమాట. ఇది కూడా ఈ టెంపుల్ ని మిస్ చేయొద్దు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారో అయితే నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ప్రెసెంట్ మనమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకొని మనమైతే మాలికాపురం టెంపుల్కి అయితే వచ్చినాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి, అదే మాలికాపురం టెంపుల్ అన్నమాట. అక్కడ ఉన్నారు కదా, అక్కడనే మాలికాపురం టెంపుల్. ఇప్పుడు మనమైతే కిందికి అయితే వెళ్ళబోతున్నాము. కిందికి వెళ్ళి ఇక్కడ నుంచి మనం త్రివేంద్రం బస్ అయితే ఎక్కుతాము. చలో మళ్ళీ బాయ్. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం కిందికి అయితే. ఇక కిందికి వెళ్ళేసి మేమైతే త్రివేంద్రం వెళ్తానని చెప్పినాను కదా, ఇక అనంత పద్మస్వామి టెంపుల్ కూడా వెళ్ళాలని చెప్పేసి కవర్ చేసుకోవాలని చెప్పేసి మార్నింగ్ బస్ ఎక్కేసి అయితే వెళ్తాము. ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం. చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో. కిందికి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళింది ఎంత హైట్ ఉందని చూడండి. మీకు ఇది మొత్తం ఇక ఇక్కడ సైడ్ శబరికి నడిచేటప్పుడు మీకు ప్రతి ఒక్క చెట్టు ఇంత పెద్దగా ఉంటాయి, ఇంకా చాలా పెద్ద ఉంటాయి. టైం ఎంత అవుతుందిరా? 7:31. ఇప్పుడైతే దిగుతున్నాం. మేఘాలు చూస్తారా గైస్? ప్రెసెంట్ చూడండి, మీకు మొత్తం క్లౌడ్స్ మేఘాలు. ఇక్కడ చూడండి ఎంత మేఘాలు ఎట్లున్నాయో, మొత్తం మీకు కనిపించేటి అన్ని మేఘాలు. సూపర్ ఉంది వ్యూ.
మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము శరంగుతిలోతో ఉన్నాము. వ్యూ ఎట్లుందో ఒక్కసారి అయితే చూడండి ఎట్లుందో. మొత్తం ఇవన్నీ క్లౌడ్స్ అన్నమాట. ఫారెస్ట్ చూడండి ఎట్లుందో. మొత్తం వ్యూ ఉంది చూడండి. ఈ కోతులు చూసిన తర్వాత ఈ కోతులు అనేది మా ఫోన్ తీసుకొని బయట వేయగల అని ఒక జర్ర అయితే భయం అయితే ఉంది. ఇక ధైర్యం తీసుకొని అయితే మేమైతే వీడియో అయితే తీస్తున్నాము. అవి రెండు ఆనే కూర్చున్నాయి అన్నమాట. జరుగుతలేవు. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందన్నమాట. బ్యూటిఫుల్. 2 hours అయితే మీదికి అయితే దిగినాము. ఏదైనా కాల్ పడుతుంది చూడండి ఎట్లా షివరింగ్ అవుతుంది. అమ్మా ఫైనల్గా అయితే కిందికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు త్రివేంద్రం అయితే పోవాలా. ఆటో ఉంది చూడండి ఎంత పచ్చి అయిపోయిందో పెట్టి పోతాము. చలో బాయ్. అల్వాల్ సాయి ఇంకలో హర్ష జల్లి ఉన్నాయి వచ్చేసేటి వినాయకుడి గుడి కాడ కూర్చున్నామని సైడ్కి వాడు ఆర్మీ కోసం డెకరేట్ వస్తుందో జల్లి రండి. మేము త్రివేంద్రం పోవాలి. జల్లి రండి. మేము వెయిట్ చేస్తున్నాం. జల్లి వచ్చేసేదా. ఇదే పంబా నది అన్నమాట. వాటర్ ఫ్లో తక్కువ అయిపోయింది మొత్తము. అయితే మనమైతే బస్ స్టాప్ దగ్గర అయితే కొత్తగా విగ్రహం అయితే పెట్టారు. చాలా పెద్దది. అంటే 2 years కింద మేము వచ్చినప్పుడు అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుండే అనమాట. ఇక్కడ నుంచి అయితే మేమైతే బస్ ఎక్కేసి త్రివేంద్రం అయితే వెళ్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.